సడన్గా ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళకి ఏం పెట్టాలి అన్నీ సగం సగం ఉన్నాయి. బజ్జీలు వేయాలన్నా పావు కేజీ శనగపిండి, పావు కేజీ ఉల్లిపాయలు తెప్పించాలి. పిల్లలు ఏమైనా అడిగితే చిన్న చిన్న కోరికలు ఎలా తీర్చాలి. ఎప్పుడైనా భర్త ఫినాన్షియల్ బేసిస్లో లోగా ఫీల్ అయితే బాధపడకండి, నేనున్నాను అని ధైర్యం ఎలా ఇవ్వాలి. సో ఇందాక చెప్పిన విధంగా మీ అందరికీ అనిపించుంటే మీ అందరి కోసమేనండి ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు క్షేమ సమాచారాలు తెలుసుకుందాం. ఎందుకంటే బయట చాలా చల్లగా ఉంది. సో గైస్, మీరంతా ఎలా ఉన్నారు? సేఫ్గా ఉన్నారా? జాగ్రత్త. చాలా చాలా చలిగా ఉందండి ఇక్కడ. మీరుండే ఊళ్ళల్లో ఎలా ఉందో చలి తెలియదు, కానీ హైదరాబాద్లో చాలా చలిగా ఉంది. సో బీ కేర్ఫుల్ గైస్, పిల్లలు జాగ్రత్త, ఓకేనా? అండ్ బై ద వే మేము కూడా జాగ్రత్తగా ఉన్నాం. సో ఇంకెందుకు లేట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీరా ఎట్ శాశ్వత వ్లాగ్స్. సో ఈ వీడియోలో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మెయిన్గా యూజ్ అవుతుంది అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, హౌస్ వైఫ్స్కి అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్కి. ఎందుకు నేను ఆల్వేస్ వీళ్ళని టార్గెట్ చేస్తానంటే అఫ్కోర్స్ మాది కూడా న్యూక్లియర్ ఫ్యామిలీ కాబట్టి. సో ఇందాక నేను చెప్పిన విధంగా మీకు కూడా అనిపించి ఉంటే ఈ వీడియో మీ అందరి కోసమేనండి. అండ్ సో ఈ వీడియో గురించి తెలుసుకోవాలి అనుకుంటే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఈ వీడియోలో నేను మాట్లాడే థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ది ఒకటి ఏంటంటే, నేను ఆల్రెడీ ఇంట్లో ఉంటూ హౌస్ వైఫ్స్ ఏ విధంగా సేవింగ్స్ చేయొచ్చు అనేసి ఒక వ్లాగ్ చేసి పెట్టాను. అది చూసిన వాళ్ళకి ఈ వీడియో అర్థమవుతుంది. ఒకవేళ చూడకపోయినా అర్థమవుతుంది, కానీ ఇంకా బాగా అర్థం చేసుకోవాలి అంటే అది ఖచ్చితంగా చూడండి, ఓకేనా? సో దానికి ఇది సెకండ్ పార్ట్ అనుకోవచ్చు, ఓకే? సో మనకు కావాల్సిన సొల్యూషన్స్ అన్నీ, టిప్స్, మంచి మంచి టిప్స్, సొల్యూషన్స్ అన్నీ ఇప్పుడు నేను విత్ ఎగ్జాంపుల్స్ అన్నీ ఇస్తూ ఉంటాను. సో ఇదేమి మ్యాథ్స్ సొల్యూషన్ ప్రాబ్లం కాదు. మనం ఒక 2 minutes వీడియో చూసేసి సొల్యూషన్ కనిపించలేదు అని అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఇట్స్ నాట్ a+b² ఎంత అంటే చిటికెలో చెప్పేస్తాం కదా, సెకండ్స్లో a² + 2ab + b² అని చెప్పేసి. సో పూర్తిగా వీడియో చూస్తే తెలుస్తుంది అని చెప్తున్నాను, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో సేవింగ్స్, ఇది కూడా సేవింగ్స్ గురించే. కానీ సేవింగ్స్ ఏ విధంగా చేయాలి? ఇప్పుడు డబ్బులు అందరం సంపాదిస్తాం, కానీ డబ్బుని ప్రేమించడం, డబ్బుని గౌరవించడం, అలాగే డబ్బుని కరెక్ట్ వేలో యూటిలైజ్ చేయడం, సేవ్ చేయడం అనేది చాలా కొంతమందికే వచ్చు. కొంతమందికి వచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. సో ఇలా అందరికీ యూటిలైజ్ అవుతుందని ఈ మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను అనమాట. ఈ వీడియోలో ఇంకా ముందుకు వెళ్ళడానికి ముందు మా స్టోరీ ఏంటి అనేది చెప్తాను. ఎందుకంటే మా స్టోరీ చెప్తేనే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది గైస్. ఏదో మా స్టోరీ చెప్పకుండా ఏదో లెక్చరర్ లాగా లెక్చర్ ఇచ్చేస్తే మీకు ఏం అర్థం కాదు కదా. కాబట్టి మా స్టోరీ ముందుగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2011లో మా మ్యారేజ్ అయింది. 2012 అక్టోబర్లో మా పాప పుట్టింది. అక్కడ దాకా అంతా బాగుంది. మా అమ్మమ్మ గారు ఉన్నారనమాట అప్పుడు మా ఇంట్లో. ఏంటంటే చంటి పిల్ల, ఆవిడకి మునిమనవరాలు కదా, సరదాగా ఆడుకోవచ్చు, తనతో టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి ఆవిడ మా ఇంట్లో ఉన్నారు. సో ఒకరోజు ఏదో ఒక డౌట్ వచ్చింది. అవును, వచ్చిన జీతం వల్ల ఖర్చు పెట్టేస్తున్నాం, మనం ఏం సేవ్ చేసుకున్నాము అని చెప్పేసి నేను మా హస్బెండ్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. సో అప్పట్లో మా వారికి, ఇది ఎంత 2012, అప్పట్లో మా వారికి ఆయన శాలరీ వచ్చేసి అరౌండ్ అబౌవ్ 20 or 25,000 అంతే, 20,000 పైన అంతే. సో వచ్చిందల్లో వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకుంటున్నా, ఏం తెలియట్లేదు అని చెప్పేసి అన్ని ఖర్చులు అంటే 25,000 శాలరీ అయితే మా ఎక్స్పెండిచర్ వచ్చేసి 30-35,000 అలా కనిపించింది. అమ్మో ఇంతల్లో మనం ఏమి ఖర్చు పెట్టేస్తున్నాము అని చెప్పేసి మాకు డౌట్ వచ్చింది. ఇలా కాసేపు మేము మాట్లాడుకుంటుంటే మా అమ్మమ్మ గారు విని ఆవిడ ముందుకు వచ్చి చెప్పారు, మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒక పద్ధతి చెప్తాను, ఆ పద్ధతి ఫాలో అయితే ఇంకా జీవితాంతం మీ ఒక సమృద్ధి అలాగే మీ అభివృద్ధి అలా వెళ్తూనే ఉంటుంది అని చెప్పేసి ఆవిడ చెప్పారనమాట. సరే నచ్చితే ఫాలో అవుతా అనేసి నేను మా వారు ఒప్పుకున్నాం. ఆవిడ చెప్పిన ప్లాన్స్ ఏంటంటే, ఈ వీడియోలో మొత్తం నేను చెప్పేది మా అమ్మమ్మ గారు మాకు ఇచ్చిన టిప్స్ అనమాట. ఆవిడ నిజంగా ఒక మంచి పని చేశారని చెప్పాలి గాయస్. ఆవిడ ఇచ్చిన టిప్స్ వల్లే మేము ఈరోజు ఇంట్లో నిండుగా సామాన్లు కొనుక్కోగలుగుతున్నాం, అన్ని మెయింటైన్ చేయగలుగుతున్నాం. అంతా ఆవిడ ఇచ్చిన ప్లానింగ్ అనమాట. సో ఆవిడ ఏం చెప్పారంటే, మా హస్బెండ్కి వచ్చే శాలరీలో సగం జీతం పాపాయికి ఇచ్చేయండి, సగం మీరు పెట్టుకోండి, మీకు ఇచ్చిన దాంట్లో మీరేమి బాధ్యతలు తీసుకోవాలి, దానికి ఇచ్చిన దాంట్లో అదేమి బాధ్యతలు చేసుకోవాలి అనేది నేను చెప్తాను అని అన్నారనమాట. ఇక్కడ ఒక నిమిషం, పాపాయి అంటే ఎవరో కాదండి, నేనే మీ అమృత, ఓకేనా?